సారంగధర్య అనే సినిమా ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నారు? అంటే ఇది చాలా లైక్ అంటే ఇది మిడిల్ క్లాస్ ఫాదర్ స్ట్రగుల్ అండి. చాలామంది కనెక్ట్ అవుతారు. అంటే ఇందులో డైరెక్టర్ రిలీజియన్ కూడా టచ్ చేశాడు, అలాగే సేమ్ టైం క్యాష్ని కూడా టచ్ చేశాడు, అట్ ద సేమ్ టైం ఈ మ్యాటర్ కూడా టచ్ చేశాడు. 3 ఇంపార్టెంట్ మ్యాటర్స్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా తీశారండి. మెయిన్ మన చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి అందులో ఏదో సంఘటన జరిగే ఇది ఉంటుంది అనమాట. తిను మారాక తిన్ని ఒక అబ్బాయి లవ్ చేయటం, తను స్ట్రగుల్ అవటం, కాదని చెప్పుకోలేక అవునని చెప్పలేక తెలిస్తే ఏమవుతుంది ఇవన్నీ, ప్లస్ ఒక ఊర్లో ఉండగా తనని అలా మారినప్పుడు ఆ ఊర్లో మిగిలిన వాళ్ళు అనే మాటలు కానీ ఆ స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఫాదర్గా స్ట్రగుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డాటర్గా స్ట్రగుల్ ఉంటుంది. అంతా చాలా బాగా చూపించారు. చాలా డిఫరెంట్ కదండి. మీరు చేస్తే ఎందుకు బాగుంటుంది అనుకున్నానంటే, మీరు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన చాలా ఉంటాయి, అవి చాలా హార్ట్ టచింగ్గా కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో కూడా చూసా. అది మీరైతే ఇంకా అది న్యాచురల్గా ఉంటుంది, ప్లస్ ఇది అవుతుందని అనుకున్నారు ఫస్ట్లో. తర్వాత మీ హైట్ అది చూసి భయపడినట్టున్నారు. యాక్చువల్లీ ఐఎమ్ 5'7" సార్. అదే సో ఇది యశస్వి ఈ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఎవరి దగ్గర ట్రాన్స్ ఉమెన్స్ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లైక్ ది వే యూ లుక్ అండ్ వే యూ బిహేవ్ లైక్ ట్రాన్స్ ఉమెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యారెక్టర్ గురించి డీటెయిల్గా పండు సార్ని అడిగినప్పుడు వాట్ హీ సెడ్ ఇస్, నేను అడిగాను బికాజ్ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హౌ దే బిహేవ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్. సో వాళ్ళని అడిగినప్పుడు హీ సెడ్ కంప్లీట్లీ షీ ఈజ్ అ ఉమెన్ నౌ. అంటే మీ ఇంటర్వ్యూలో ఒకసారి నేను విన్నాను, సమ్మన్ ఆస్క్ యూ తేజు గురించి ఎవరైనా అడిగినప్పుడు యూ సే తేజు ఈజ్ నో మోర్, తేజు ఈజ్ నాట్ దేర్ నౌ, ఐ యామ్ ప్రియాంక. సో ద సేమ్ కాన్సెప్ట్ పండు సార్ దగ్గర కూడా అదే ఉంది. హీ సెడ్ యూ ఆర్ అనుపమ, దట్స్ ఆల్. హీ డిడ్ంట్ వాంట్ మీ టు చేంజ్ ఎనీ బాడీ లాంగ్వేజ్. అమ్మాయి అంటే అమ్మాయి, దట్స్ ఆల్. That is how it happened. He didn't want me to change any kind of body language gani, behavior gani, anything he didn't want me to change. ఇందులో డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు మేల్ ఫిమేల్ ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఒక హార్మోనల్ ఇది ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగేది తప్ప వాళ్ళని సమాజంలో వేరేలా చూడటం, వేరేగా మాట్లాడటం కానీ ఏం లేకుండా ఈక్వల్గా హక్కులు ఉండాలి అన్నదాని మీద డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేశారండి. అది మెయిన్. వాట్ హీ వాంటెడ్ టు సే ఇస్ దిస్ ఇస్ జస్ట్ అ జెండర్ డిస్ఫోరియా. అంటే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో వాళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు, దే డోంట్ నో వై దే ఫీల్ దట్. సో వాళ్ళని వేరేలాగా కానీ వాళ్ళ మీద క్రిటిసైజ్ చేయడం కానీ ఇది ఎక్కడ మా సినిమాలో మేము చూపెట్టలేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే.